సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా గ్రోక్ చేస్తోన్న గలీజు పనులపై ఇటీవల సీరియస్ అయింది కేంద్ర ప్రభుత్వము. ఏఐ ఆధారంగా పనిచేసే గ్రోక్ సాయంతో రూపొందించిన అసభ్యకరమైన అశ్లీల పోస్టులు, వీడియోలు తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 72 గంటల్లో యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలని స్పష్టం చేసింది. అయితే తమకు మరికాస్త సమయం ఇవ్వాలంది ఎక్స్ అభ్యర్థనతో ఈ గడువును నేటి వరకు పొడిగించింది కేంద్రం. దీంతో కేంద్రం ఆదేశాలపై ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై తర్జన పడుతోంది ఎక్స్ యాజమాన్యం. సోషల్ మీడియాలో ప్రసారమైన పోస్ట్ చేసిన చట్ట వ్యతిరేక పోస్టులపై తన భద్రతా హ్యాండిల్ సేఫ్టీ సాయంతో చర్యలు చేపడతామని ఇప్పటికే ప్రకటించింది ఎక్స్. బాలలపై లైంగిక అకృత్యాలను చూపే చిత్రాలు, వీడియోలను తొలగించడంతో పాటు వాటికి ప్రచారం కల్పించిన అకౌంట్లను రద్దు చేస్తామని ప్రకటించింది. అశ్లీల చిత్రాలు, వీడియోలు, పోస్టులు క్రియేట్ చేసేందుకు గ్రోక్ను వాడుతున్న వారిని చట్ట విరుద్ధ అంశాలను అప్లోడ్ చేసేవారితో సమానంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. అయితే అధికారికంగా మాత్రం భారత ప్రభుత్వానికి ఇక ఎలాంటి నివేదికను అందించలేదు ఎక్స్ యాజమాన్యం. ఇలాన్ మస్క్కు చెందిన ఎక్స్ ఇటీవలే సోషల్ మీడియాలో గబ్బు రేపుతోంది. ఏఐ ద్వారా మహిళల ఫోటోలను అశ్లీలంగా మార్చాలని ప్రాంప్ట్ ఇస్తే గ్రోక్ వాటిని వెంటనే మార్చేస్తోంది. ఆ ఫోటోలు ఎక్స్లో చక్కర్లు కట్టడంతో సెలబ్రిటీలతో పాటు సామాన్య మహిళలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే తమకు నచ్చని నేతలు, పార్టీలపై తప్పుడు ప్రచారం చేసేందుకు కూడా కొంతమంది గ్రోక్ ఏఐను ఉపయోగిస్తున్నారు. ఏఐ అశ్లీల వీడియోలు, ఫోటోలు విచ్చలవిడిగా రోలవుతూ ఉండడంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్రం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందించాలని ఎక్స్ను ఆదేశించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా స్పష్టం చేశారు. చట్ట విరుద్ధమైన కంటెంట్పై చర్యలు తీసుకోవడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఎక్స్లో మహిళల ఫోటోలపై నడుస్తోన్న అసభ్యకర ట్రెండ్కు ఆ సంస్థే బాధ్యత వహించాలన్నారు. ఎక్స్లో ప్రమాదకరమైన ఈ ట్రెండ్పై కేంద్ర ఐటీ శాఖ కూడా ఎక్స్కు నోటీసులు జారీ చేసింది. నైతిక నిబంధనలు లేకుండా పనిచేస్తోంది గ్రోక్. చిన్న ప్రాంప్ట్ తోటి అసభ్యకరంగా మారిపోతున్న ఈ ఫోటోలు చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ టూల్స్లో ప్రైవసీపై నియంత్రణలు వస్తున్నాయి. నియంత్రణలు లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది ఎక్స్కు చెందిన గ్రోక్. ఇదే అదనుగా గ్రోక్ సాయంతో రెచ్చిపోతున్నాయి సోషల్ మీడియా సైకోలు. సెలబ్రిటీలు, మహిళా నేతల ఫోటోలు విచ్చలవిడిగా మార్ఫింగ్ చేస్తున్నారు. భారత ఐటీ చట్టాల ప్రకారం మార్ఫింగ్ నాన్ బెయిలబుల్ నేరం కూడా. భారత్లో